చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను చాణక్య. గైస్, మనకైతే ఇంకా చిరంజీవి గారి 70th బర్త్డే అంటేనే ఒక బిగ్ సెలబ్రేషన్. మన అన్నయ్య పుట్టినరోజు జరగబోతుంది కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ గారు ఇవన్నీ బోల్డ్ అని జరుగుతున్నాయి. మరి చిరంజీవి గారికి అత్యంత ఆప్తుడైన స్వామినాయుడు గారు ఇప్పుడు మనతో పట్టున్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. అన్నయ్య పుట్టినరోజు అనేటప్పటికీ అదొక పెద్ద పండగ. మరి ఆ పండగకి ఈసారి ఎలా ఉండబోతుంది? అది కూడా ఈసారి 70th బర్త్డే చాలా స్పెషల్ ఉండబోతుందా? అవునండి, ఖచ్చితంగా. తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలోని ఇతర దేశాల్లో కూడా చాలా అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్లు చేసామండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పట్లాగే ప్రతి ఊరిలోని ప్రతి చోట కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఏదైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో టాలెంట్ ఉండి బయటికి రాని వ్యక్తులు కానీ, లేకపోతే టాలెంట్ ఉండి గుర్తింపు లేని వ్యక్తులు కానీ, అటువంటి వారిని అందరినీ గుర్తించే విధంగా పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టి వారందరినీ తెలంగాణలోని, ఆంధ్రాలోని క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, రేపు ఫైనల్స్ ఇలాగ చేసుకుంటూ వచ్చి చాలా గొప్పగా ఎవరైతే ప్రతిభ ప్రదర్శించారో అటు సాంగ్స్లో కానీ అటు డ్యాన్స్లో కానీ వారిని రేపు మెగా వేదిక మీద వారికి బహుమతి ప్రదానం చేయబోతున్నాం. అంతేకాకుండా ఈసారి ఎవరైతే సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారో వారందరికీ కూడా ఒక 7 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రతి అభిమానికి, వీరాభిమానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి కల్పించడం జరిగిందండి. సూపర్ సార్. అదేవిధంగా ఇక్కడ మీరు చూశారు, గత 3 రోజుల నుంచి కూడా సిటీ మొత్తం మీద వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించారు. చాలామంది ముందుకు వచ్చి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఇక విదేశాల్లో చూస్తే గత 2 వీకెండ్స్ నుంచి కూడా శని ఆదివారాల్లో అన్ని చోట్ల కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో మన చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే వేదిక మీద మన వశిష్ఠ గారు, దర్శకుడు వశిష్ఠ గారు దర్శకత్వం వహించిన విశ్వంబర సినిమా టీజర్ రిలీజ్ 6 గంటల 6 నిమిషాలకి ఆ టీజర్ రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం రేపు మన డైరెక్టర్ బాబీ గారు ఏదైతే ఆయన సినిమా సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా రేపు జరుగుతుందని అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇకపోతే అనిల్ రావుపూడి గారి సినిమా సంబంధించిన టైటిల్ కూడా రేపు పొద్దున్న అనౌన్స్ చేసే అవకాశం ముందుగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి. బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ అయితే రేపైతే అన్నయ్య పుట్టినరోజు మనం చూడబోతున్నాము. 1 కాదు 2 కాదు, మరి ఎన్ని ఉండబోతున్నాయో మరి వెయిట్ చేయాలి. సార్, మరి శిల్పకళా వేదికలో ప్రతి సంవత్సరం అనేది బర్త్డే మనం చేస్తూ ఉంటారు. అన్నయ్య బర్త్డే అనేటప్పటికీ మనకు కోలాహలం ఉంటుంది. కానీ ఈసారి స్పెషల్గానే మనం ఇంకేమైనా చేయబోతున్నామా అక్కడ? అంటే ఈ తెలంగాణలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గత 14 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా కష్టపడుతున్న వీర మహిళలను గుర్తించి ఆయన కోసం ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా తెర వెనక ఉండి ఎవరైతే కష్టపడతారో వారందరినీ, ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో మహిళలను గుర్తించి వారికి చిరంజీవి గారి సోదరి డాక్టర్ మాధవ్ గారు, చిరంజీవి గారు పెద్ద కుమార్తె సుస్మిత గారు, వారి చేతుల మీదుగా వారికి మెమోంటోస్ అందజేయటం. అదేవిధంగా ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశం మొత్తం మీద చిరంజీవి గారి పేరు మీద రక్తదాన శిబిరాలు నిర్వహించి, అదేవిధంగా స్వయంగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి 100 సార్లు, 170 సార్లు ఇలా అత్యధిక సార్లు ఎవరైతే రక్తదానం చేస్తారో వారందరికీ కూడా రేపు పొద్దున ఆ వేదిక మీద పైకి పిలిచి సన్మానం చేయడం జరుగుతుందండి. అలాగే సార్, ప్రతిసారి మనమైతే మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా హీరోస్ని కూడా మనం చూసేవాళ్ళం. మరి ఈసారి మెగా హీరోస్ అందరు రాబోతున్నారా? ఇంచుమించు మెగా కుటుంబంలో ఉన్న హీరోలు అందరినీ కూడా ఆహ్వానించామండి. ప్రతి ఒక్కరు రావచ్చు. లేకపోతే చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు ఎక్కడైనా జరుగుతుంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం మా దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉందండి. ఓకే సార్. అండ్ అన్నయ్య గారు 70th బర్త్డే, ఇది మాత్రం మోస్ట్ మెమరబుల్. ఇంకా బోల్డ్ అనే సినిమాలు తీయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇప్పుడు రేపు రాబోయే అప్డేట్స్లలో మీకు బాగా ఎగ్జైటింగ్గా మీరు వెయిట్ చేస్తున్న అప్డేట్ ఏంటి సార్? ఒకటి, విశ్వంబర్ గురించి చాలా రోజుల నుంచి మనంతా చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ చాలా వచ్చినాయి.
ఇప్పుడు ఆ రాబోయే ఏదో టీజర్ ఉందో చాలా అద్భుతంగా ఉందని మాకు వార్తలు వస్తూనే ఉన్నాయి. డెఫినెట్గా అది అందరికీ అలరిస్తుంది. చాలా గొప్ప స్టిల్ కూడా రాబోతుంది, ఒక మంచి స్టిల్ కూడా రిలీజ్ కాబోతుంది. అది ఇంతవరకు చిరంజీవి గారు 150 సినిమాల్లో లేనటువంటి మంచి స్టిల్ ఒకటి బయటకు రాబోతుంది. ఆ స్టిల్ కూడా దాంతో కూడా మేము ఆల్రెడీ ఆ స్టిల్ ఎప్పుడు వస్తుందా భారీ కట్అవుట్, ఒక 150 ఫీట్లు కట్అవుట్ కట్టి సంబరం చేసుకోవాలి, పాలాభిషేకం చేసుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం మరి బాబీ గారు వాల్తేరు వీరయ్య సినిమా ద్వారాగా ఈ ప్రపంచాన్ని అలరించారు. మెగాస్టార్ని మరొకసారి ఆయన విశ్వరూపాన్ని చూపించే విధంగా చేశారు. మరొక సినిమా కొత్త అరంగేట్రం చేయబోతున్నారు. ఆ సందర్భంగా రిలీజ్ చేసే పోస్టర్ కానీ లేకపోతే మన అనిల్ రావుపూడి గారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు, వారు సినిమా సంబంధించిన టైటిల్ రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా మాకు చాలా ఎదురు చూస్తూ ఉన్నామండి ఎన్ని ప్రకటనల కోసం. వీటన్నిటిలో కల్లా మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది మాత్రం విశ్వంబర అని మాత్రం అర్థమవుతుంది. అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తుంది దాని గురించే. అండ్ సార్ ఫైనల్ క్వశ్చన్, అన్నయ్య గారు అనేటప్పటికీ సేవ కార్యక్రమాల్లో అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ముందు ఉంటారు, మనందరినీ కూడా ఎంతగానో చైతన్యపరిచారు. అలాగే ఈ రక్తదాన శిబిరం మరైతే ఏర్పాటు చేసి మరి బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా ఎంతో మందిని కాపాడుతున్నారు కదా సార్. సార్ ఈసారి మరి రికార్డు స్థాయిలో వచ్చి ఇస్తున్నారా లేకపోతే ఏంటి సార్? అది ఆ నెంబర్స్ ఏమైనా క్రాస్ చేస్తున్నారు, కొత్త రికార్డులు ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? చిరంజీవి గారు ఒక కారణభూతుడండి. స్వయంగా ఆ భగవంతుడు పంపించిన వ్యక్తి చిరంజీవి గారు మనం అనుకోవచ్చండి. చిరంజీవి గారు ఒక డాక్టరేట్ వచ్చినప్పటికి కూడా MBBS చదవకుండానే పేద ప్రజలకు కానీ లేకపోతే ఎవరైతే ప్రాణాపాయంలో ఉన్నారో, దీర్ఘకాలంగా రోగులుగా ఉన్నారో, లేకపోతే కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లేకుండా ఎవరైతే ఉన్నారో, కళ్ళు లేకుండా అంధత్వంలో ఉన్న వారికి కళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారో, ఇలా అనేక విషయాలు చూసినప్పుడు, లేకపోతే రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో వారిని గుర్తించి వారిని అడాప్ట్ చేసుకుని వారందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట అండి. ఆ చిరంజీవి గారు పంపించిన భగవంతుడు పంపించిన నిజమైన దేవుడిగా, నడిచే దైవంగా, నిజంగానే ఆ సూర్య భగవాన్లో ఎంత శక్తి ఉందో అంత శక్తి ఈయనలో ప్రసరిస్తుందని డెఫినెట్గా ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి మరింత మందిని కాపాడే విధంగా, మరింత మంది ప్రజలకు అండగా ఉండే విధంగా ఇటువంటి వ్యక్తులు ఒక దేశానికో ఒక రాష్ట్రానికో రాజు అయినప్పుడు ఇంకా దేశం ఇంకా చాలా బాగుంటుందని, లేకపోతే ఇంకా ప్రజలు అట్టడుగున ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి కొన్ని వసతులకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారందరూ కూడా బాగుపడతారని మా ప్రగాఢ విశ్వాసం. ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపూర్ణంగా రక్షిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ వారి కోసం ఎటువంటి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇది కూడా సగటు అభిమానిగా అయితే మనస్ఫూర్తిగా మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.